హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక కుకింగ్ బ్లాగ్తో మేము ముందుకు వచ్చాను. హోమ్ మేడ్ చికెన్ బిర్యానీ మేకింగ్ ప్రాసెస్ చూద్దాము. ముందుగా సన్నగా తరిగిన ఉల్లిపాయలని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేయాలండి. డీప్ ఫ్రై అంటే మరీ డీప్ ఫ్రై కాకుండా అవి బ్రౌనిష్ కలర్లో వచ్చేలాగా చేయాలి. చూడొచ్చు మీరు పైన లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వాటిని ఆయిల్లో ఫ్రై చేస్తూ ఉండాలి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం తెచ్చుకున్న చికెన్ని ఒక బౌల్లో వేసుకొని నీట్గా కడిగి ఉంచుకోవాలి. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఈ చికెన్లో మనం తగినంత పెరుగుతో పాటు నిమ్మకాయ రసం, తగినంత గరం మసాలా పొడి, ధనియాల పొడి, తగినంత పసుపు, తగినంత కారం ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. మరియు దీంట్లో కొత్తిమీర, పుదీనా అండ్ పచ్చిమిర్చి ఇవి కూడా వేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేయాలి. అండ్ తగినంత ఉప్పు కూడా వేయాలండి. దీంట్లో హాఫ్ అన్ అవర్ నుంచి 45 మినిట్స్ వరకు మ్యారినేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ చేశాక ఒక 30 to 45 మినిట్స్ వరకు మనం మ్యారినేట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని మనం మ్యారినేట్ చేసిన చికెన్ మొత్తం దాంట్లో వేయాల్సి ఉంటుంది. సో అటు కంప్లీట్ కర్రీలాగా కాకుండా ఒక 60 to 75% పీసెస్ అనేది ఉడికే విధంగా మనం చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా చూడొచ్చు మీరు, కర్రీలాగా చేయాలండి. ఎక్కువసేపు వద్దు. మనం స్టవ్ మీద కొంచెం హై ఫ్లేమ్లో ఒక 10 to 15 మినిట్స్ మనం ఈ పీసెస్ని ఉడికిస్తే అవి ఒక 75% ఉడికిపోతాయి. ఆఫ్టర్ దట్ మనం స్టవ్ బంద్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం ముందుగా సగం ఉడికించుకున్న రైస్ ప్లస్ ఇప్పుడు సగం ఉడికిన మనకు చికెన్ ఇవన్నీ ఒక లేయర్స్ విధంగా వేయాల్సి ఉంటుంది. సో చూడొచ్చు, ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం గీ అండ్ కొంచెం ఆయిల్, ఎందుకంటే అడుగు అంటకుండా మన రైస్ అనేది మనం ఏంటంటే కొంచెం హై ఫ్లేమ్లో కుక్ చేస్తుంటాం కాబట్టి అడుగు అంటకుండా అడుగున కొంచెం గీ అండ్ కొంచెం ఆయిల్ వేయాల్సి ఉంటుంది. సో చూడొచ్చు, మనకి 50% ఉడికిన రైస్, నెక్స్ట్ ఒక 75% ఉడికిన చికెన్ అండ్ మనం మొదలు చేసుకున్న ఆనియన్ ఫ్రై. సో ఇలా ఫస్ట్ రైస్ వేయాల్సి ఉంటుంది లేయర్స్ లాగా. ఫస్ట్ రైస్, దాని మీద నుంచి చికెన్ అండ్ కొన్ని కొత్తిమీర, పుదీనా ఆకులు, దాని మీద నుంచి మళ్ళీ రైస్, దాని మీద మళ్ళీ చికెన్ అండ్ కొత్తిమీర, పుదీనా ఆకులు, ఇలా లేయర్స్ లాగా వేయాల్సి ఉంటుంది. అండ్ కొంచెం ఫుడ్ కలర్ని మనం నీళ్ళల్లో కావచ్చు ఆర్ పాలల్లో మిక్స్ చేసుకొని కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కలరింగ్ కోసం. ఫుడ్ కలర్ కూడా ఎందుకంటే కొంచెం మనకి ఫ్లేవర్ కోసం, మన హోటల్ ఫ్లేవర్ ఆర్ హోటల్లో తినే ఫుడ్ లాగా మనం ఆ ఫ్లేవర్ రావడానికి ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకుంటాము. చూడొచ్చు మీరు, మళ్ళీ చెప్తున్నాను, లేయర్స్ లాగా వేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ రైస్, దాని మీద నుంచి కొంచెం చికెన్ పీసెస్ అండ్ కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొత్తిమీర, పుదీనా, దాని మీద నుంచి మళ్ళీ రైస్ అండ్ చికెన్ పీసెస్, ఇలా కొంచెం లేయర్స్ లాగా వేయాల్సి ఉంటుంది.
సో ఇలా లేయర్స్ లాగా వేశాక మనం ఈ గిన్నెని ఒక మీడియం ఫ్లేమ్లో స్టవ్ మీద ఒక 20 to 30 minutes వరకు మనం మీడియం ఫ్లేమ్లో ఉంచవలసి ఉంటుంది. అండ్ ఒక 20 to 25 minutes అయిపోయాక మనకి దీంట్లో నుంచి బాగా పొగలు స్మెల్ రావడం స్టార్ట్ అవుతుంది. సో దట్ మనకి అప్పుడు మనం కన్ఫర్మ్ అవ్వచ్చు, మనకి బాగా పీసెస్ రావచ్చు, రైస్ బాగా ఉడికాయి అండ్ దమ్ లాగా అయ్యాయి అని చెప్పి ఒక అంచనాకు రావచ్చు. సో చూడొచ్చు, మీడియం ఫ్లేమ్లో ఒక 20 to 25 minutes మనం చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి బిర్యానీలోకి సూప్ కావాలి కాబట్టి చూడొచ్చు, మనం సన్నగా తరిగిన టమాటా ముక్కల్ని మనం మిక్సీలో వేసి బాగా గ్రైండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఉల్లిపాయ కూడా బాగా గ్రైండ్ చేయాల్సి ఉంటుంది. ఉల్లిపాయ, ధనియాలు ఇవన్నీ గ్రైండ్ చేసి సో ఆ మిశ్రమాన్ని ఒక ప్యాన్లో ఆయిల్ వేసి దాంట్లో ఆ మిశ్రమం మొత్తం వేయాల్సి ఉంటుంది. ఆ పోపు గింజలు, ధనియాల గింజలు ఇవన్నీ వేసి పోపు పట్టాల్సి ఉంటుంది. దాంట్లో కొంచెం పసుపు, గరం మసాలా, కారం, ఉప్పు అండ్ తగినంత వాటర్ పోసి లో ఫ్లేమ్లో లైక్ సూప్ మనకి ఎలా అంటే దగ్గరకు వచ్చే విధంగా చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత దాని మీద కొంచెం మనం కొత్తిమీర, పుదీనా వేసి గార్నిష్ చేసుకోవచ్చు. సో ముందుగా చెప్పుకున్న విధంగా మనకు ఒక 25 to 30 minutes కాగానే మనకి బిర్యానీ అనేది బాగా పొగలు రావడం జరుగుతుంది. సో ఇలా మనం స్టవ్ మీద నుంచి బిర్యానీ గిన్నెను దించి దాన్ని బాగా కొంచెం అంటే పీసెస్ పైకి వచ్చే విధంగా మనం మిక్స్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా చూడొచ్చు. సో ఈ విధంగా నోరూరించే బిర్యానీని ఈరోజు ప్రిపేర్ చేసుకున్నాము.